హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ దాక్షాయిని అక్షయ కలెక్షన్ అనంతపూర్. నేను మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మేము ముందుకు తీసుకొని వచ్చానండి. ఇంతకు ముందు అంతా కూడా సీజెడ్ స్టోన్లో జ్యువెలరీ ఐటమ్ అంతా కూడా చూపించాను. బట్ ఇప్పుడు మనకు శ్రావణ మాసం దగ్గర పడతా ఉంది కదండి. సో పూజా సామాన్ అంతా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒకటి శుభకార్యం అంటూ జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, పూజా సెట్లు కావచ్చు, జర్మన్ సిల్వర్లో మన దగ్గర ఏ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు చూపించాలనేసి అనుకుంటున్నాను. ఈ వీక్ చూడండి, మన దగ్గర మొదట ఫస్ట్ పసుపు కుంకుమ గిన్నెల నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి మాత్రమే కాదండి, ఇందులో 3 సెట్స్ ఉన్నాయి, 4 బౌల్స్ ఉన్నాయి, 5 కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలెక్షన్ అంతా ఉంది. మరియు చిన్న సింగిల్లో కూడా డిఫరెంట్ స్టైల్లో కుంకుమ బర్రెలు అన్నీ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవే కాదు, ఇంకా మరి దీపాలు 2 ఇంచెస్ నుంచి తర్వాత చూడండి 24 ఇంచెస్ వరకు కూడా మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్లో దీపాలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. బట్ నేను అన్నీ చూపించలేదు కాబట్టి 1 or 2 మాత్రమే నేను మీకు శాంపుల్గా చూపిస్తూ ఉన్నాను. అన్ని రీజనబుల్ ప్రైజెసే అండి. చూడండి, తర్వాత ఇంకా ఇదంతా కూడా పూజా సెట్ అండి. ఇందులో మనకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ప్లేట్ వస్తుంది, కలిఫిల్ చెంబు వస్తుంది, పసుపు కుంకుమ గిన్నెలు వస్తుంది, దీపాలు వస్తాయి, తర్వాత బెల్లు, హారతి పలక అన్నీ కూడా ఇందులో వస్తుందండి. ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అండి. ఇది చూడండి, అష్టలక్ష్మి బిందె. మన గృహప్రవేశానికి కావచ్చు, లేదు అంటే ఇంకా మన ఇంట్లో చాలా పూజలన్నీ మనం చేస్తాం కదండి. శ్రావణ మాసం అంటేనే పూజలు చేస్తాం కదండి. సో ఈ పూజలకి అంతా కూడా మనకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్. ఇది కూడా చిన్న సైజు నుంచి ఈ సైజు వరకు కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయండి. ప్లైన్లోనూ ఉన్నాయి, ప్లస్ ఇట్లా అష్టలక్ష్మివి కూడా ఉన్నాయి. చూడండి, చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి. తర్వాత ఇవే కాదండి, ఇంకా మన దగ్గర చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పూజలో లలితాదేవికి కావచ్చు, లక్ష్మీదేవికి కావచ్చు, ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు కదా. చూడండి, చెరుకు గడలు అంటాం కదా, ఇది ఎంత బాగుంది చూడండి. ఇవి కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్లో ఉన్నాయండి. ఇంకా ఇదే కాదండి, అరటి చెట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. బట్ నేను అవి ఇప్పుడు పెట్టలేదు. ఇంకా చాలా కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది. తర్వాత ఇవి చూడండి, ఎలిఫెంట్స్. ఈ సైజే కాదండి, మన దగ్గర 2 ఇంచెస్ నుంచి ఇంకా చాలా పెద్ద 12 ఇంచెస్ సైజెస్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది గోల్డ్ మెటల్లో వచ్చింది కదండి, అది మనకు బ్లాక్ మెటల్లో కూడా ఉన్నాయి. సిల్వర్ కలెక్షన్లోనూ బ్లాక్ కలెక్షన్ కూడా ఇప్పుడు బాగా నడుస్తూ ఉంది కదండి. ఆ మోడల్లో కూడా డిఫరెంట్గా ఎలిఫెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. తర్వాత చూడండి, అమ్మవారి ముఖాలు ఫుల్ డెకరేట్ చేయబడి ఉన్నాయండి. ఈ ఒక్క మోడలే కాదండి, ఇలా అమ్మవారు ముఖాలు ఇంకా మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్లో ఉన్నాయి. ఇది చూడండి, ఇది మనం టెంకాయకి ఇలానే మనం పెట్టేసుకోవచ్చు. ఇది చాలా చిన్న సైజు అమ్మవారండి. చూడండి, ఇలా వెనకల మనం టెంకాయకే ఇలా పెట్టచ్చు మనము. చూడండి, ఇది కూడా చాలా క్యూట్గా ఉన్నారు అమ్మవారు. ఈ కలెక్షనే కాదండి, ఈ సైజే కాదు, ఇంకా ఈ మోడల్లో కూడా ఉన్నాయి. ఇవి కూడా సైజెస్ 3 సైజెస్లో ఉన్నాయండి. ఇది స్మాల్ సైజు, ఇంకొంచెం బిగ్ సైజులో కూడా ఉన్నాయండి. ఇలానే మొత్తం అంతా డెకరేట్ చేయబడి ఉన్నారు. ఇవే కాదు, ఇంకా మనకు అటాచ్డ్ చూపించాను కదండి ఫస్ట్, ఇలానే ప్లేట్లో 2 బౌల్స్ ఇలా. ఈ మోడల్లో కూడా చాలా వెరైటీ మోడల్స్ అంతా ఉన్నాయండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవి చాలామంది ఇస్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా, మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా హోల్సేల్లోనే ఉన్నాయి. ఇదే కాదు, ఇప్పుడు మనకు మళ్ళీ వినాయక చవితి కూడా వస్తూ ఉంది కదండి. వినాయకుడికి మనం
గొడుగు అంటాం కదా, ఇది ఇంకా మనకు చాలా చిన్న చిన్న మువ్వలతో కూడా సెట్ చేయబడి ఉందండి, అది కూడా ఉంది. నేను ఇది సింపుల్గా ఉన్నది చూపిస్తూ ఉన్నానండి. దీనికి కూడా కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడంతా హోల్స్ ఇచ్చారు, మువ్వలు పెట్టారు అంటే చాలా బాగుంటుందండి. మనకు పీర్ల పండగ వచ్చిన తర్వాత వినాయక చవితి పండగ వచ్చిన ఇది గొడుగు అయితే మనం కంపల్సరీగా పెడతాం కదండి. ఇలా డిఫరెంట్ కలెక్షను చాలా మన దగ్గర ఉందండి. నేను కొన్ని కలెక్షన్ మాత్రమే చూపించాను, ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది. సో మీరు ఒకసారి మన షాప్కి విజిట్ చేశారంటే మన షాప్లో ఉండే కలెక్షన్ అంతా కూడా మీరు చూడొచ్చు. మన దగ్గర వీడియో కాల్లో కూడా చాలామంది కాల్ చేసి ఏవి ఐటెం కావాలో అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉన్నారు. సో మీకు మన యొక్క కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.